వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మహాకవి దాశరథి గారు అన్నట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఆ రోజు కోటి మంది ప్రజలే ఉండే తెలంగాణలో, ఇవాళ 4 కోట్ల మంది ప్రజలయ్యారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని వెనుకబడ్డ ప్రాంతాల మీద తీవ్రమైన వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం అనేది నేను చెప్పదలుచుకున్నా. దాంట్లోకి తర్వాత పోతగాని మనం మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో మెడకు కంటే గుండు పూసల హారంతో చెవులకు బుట్టకమ్మలతో ముక్కు పుడకతో తయారైంది తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే మీరు హామీలు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి సందర్భంగా తులం బంగారం కూడా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ఒకవేళ మీరు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సరే ఓకే ఓకే మీకు అది ఇష్టం లేదు, ఓకే పక్కన పెడతా, వేరే విషయం మాట్లాడదాం, పక్కన పెడదాం. నేను ఐ డోంట్ వాంట్ టు ఈల్డ్ అధ్యక్ష దాంట్లోకి పోదలుచుకో. సరే సరే ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. మేమేం ఆశించినామంటే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం చిన్నాభిన్నమైంది, ఆర్థికంగా విధ్వంసానికి గురైంది, అందరం ఒప్పుకోవాల్సిన విషయమే కదా. కానీ ఈ సంవత్సర కాలం పాటులో ప్రక్షాళన జరుగుతుంది, రిపేర్ జరుగుతుంది, ఓవర్హాల్ జరుగుతుంది అని ఆశించినాం. కానీ అటువంటి చూచాయలు కూడా ఇవాళ కనిపించట్లేదు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మీరు ఇక్కడనే ఆగిపోవద్దు. కనీసం మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రక్షాళన దిశగా మీరు ముందుకు పోవాలని నిండు మనసుతో కోరుకుంటూ, ఇంకొక విషయం అధ్యక్ష, ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అని చేస్తున్నామని అన్నారు. మా కమ్యూనిస్టు సోదరులు చెప్పారు సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచనం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు మనం చేసుకుంటలేము? ఎందుకు కొన్ని శక్తులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా ఏంటిది అనేది మీరు ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ నల్లగొండ జిల్లా నుంచే మొదలైంది ఉద్యమం, సాయుధ రైతాంగ పోరాటం. కాబట్టి వారికి సంఘీభావంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందిగా, అధికారికంగా జరపాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పేది ఒక్కటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. గతంలో భారత మాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారు ఉండే. ఫస్ట్ భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారులు. ఆ రోజు భారతమాతకు కిరీటం లేకుండే, భారతమాతకు కంటె లేకుండే, గొలుసులు లేకుండే. ఆమె చేతిలో ఒక జపమాల ఉండే, ఇంకో చేతిలో కలశం ఉండే. తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారతమాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేసినారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, తర్వాత హారాలు ఉన్నాయి, కంఠహారాలు ఉన్నాయి, ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే. కాబట్టి ఆ విధంగా నడిచింది. అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను. తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిండ్రు అధ్యక్ష. ఇవాళ టీజీకి మార్చిండ్రు, తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు. కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి. కాబట్టి విగ్రహం అనేది గతంలో లేదు, అధికారికంగా మార్చడమే తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యుని కోరుతాను. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది. మార్చడం అవును. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఎస్ అని రాసుకుని తప్పు, మీరు మార్చడం సక్రమంగా ఆమోదింపి ప్రశంసించారు, అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు. గీతం లేకుండే, విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఏసీ మార్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అందరూ జనరల్గా ఇద్దరు ఒక్కటే ఐడియా ఉందా? ఇప్పుడైనా కనీసం వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కేవలం
ఒక సంవత్సర కాలం పాటులో మీరు చేసిన తప్పొప్పులను సరి చేసుకోకపోగా ప్రజలకు మీరు విషయాలను గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. సార్ ఒకటి నిమిషం కన్క్లూడ్ చేస్తా. డీవియేషన్ కాకుండా ముఖ్యమంత్రి ప్రకటనపై క్లారిఫికేషన్ చెప్పండి. డీవియేషన్ అన్నారు, నేను ఒప్పుకున్నా, నేను ఒప్పుకున్నా, డీవియేషన్ కాలేదు. నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అధ్యక్ష. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సరే, తెలంగాణ తల్లి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచిండ్రు. తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు. వారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురాచే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచారు. అఖిల పక్షానికి పిలిచిండ్రు, ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినారు. వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి. అదే ఒరవడిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము కూడా చొరవ తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ, అట్లే డిసెంబర్ 9 మీ నాయకురాలి యొక్క జన్మదినం, దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది, విగ్రహం పార్టీకి సంబంధించిందని చెప్తారు. ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే, పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడికి పోతాం? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజా